గొర్రెల స్కీమ్ 2,10,00,000 స్కామ్ అట. గొర్రెల స్కీమ్. గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైనే డౌట్. తలసాని శ్రీనివాస్ యాదవ సోదరులను నిండా ముంచిండు. ఇట్లా గిన్ని దండాలి. మళ్ళీ పైసలు ఎవరివి? ఆ పైసలు ఎవరివి? యాదవ సోదరులవే పాపం. డీడీలు కట్టిన పైసలు. ఇగో మేసేశారు. గడ్డి కాదు, 2,10,00,000 మేసేశారు. గడ్డి కాదు, పైసలు. కేసీఆర్ గొర్రెల స్కీమ్లో భారీ స్కామ్. గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైనే అనుమానం. బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటిని జనం గ్రామాల్లో కేసీఆర్ గొర్రెలు అని పిలుచుకుంటున్నారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ స్కీమ్ పేరుతో ఏకంగా 2,10,00,000 కొట్టేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ వద్ద గొర్రెలు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు గొర్రెల విక్రయదారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2 కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవ సాయి పైన పోలీసులు సెక్షన్ 406, 409, 420 కింద కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో 2,10,00,000 తప్పుడు ఖాతాలోకి దారి మళ్లినట్లు ఇదివరకే గుర్తించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం పైన పశుసంవర్ధక శాఖ జేడీ ఆఫీసులో విచారించగా అప్పటికే డబ్బుల చెల్లింపులు పూర్తయినట్లు అధికారులు చెప్పడంతో రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత దుర్మార్గం చూడండి. 40,000-45,000 రూపాయలు కష్టపడి రైతులు డబ్బులు కడితే ఈ దుర్మార్గులు వాటిని మింగేసారు.